దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. సద్గుణాల శృంగారముతో దివ్య జీవితం మారుతుంది. దివ్య జీవితం మారుతుంది. సద్గుణాల శృంగారముతో దివ్య జీవితం మారుతుంది. దివ్య జీవితం మారుతుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. అంతర్ముఖియే సదా సుఖీ ఆత్మదర్శనం చేయును. సర్వగుణాల సంపన్నతతో అమూల్య రత్నం పొందును. వానికే కలుగు ప్రభు దర్శనం మంగళమిలనము చేయును. మంగళమిలనము చేయును. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. సద్గుణాల శృంగారముతో దివ్య జీవితం మారుతుంది. దివ్య జీవితం మారుతుంది. సదా హర్షిత ముఖమున్నవాడు అందరి స్నేహితుడును. సంతోషంతో వెలిగే మొగము అతీంద్రియ సుఖము పొందును. సహయోగం అందరి అందును వానికి ప్రభువుకు ఇష్టుడును. ప్రభువుకు ఇష్టుడును. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. సంతోషమే గుణాల కిరీటం ఎవరు దీని దాల్చెదరో. అమూల్య నిధికి వారే యజమాని మహదానిగా మారుదురు. మధుర శీతల నిర్మల చిత్తం సమతుల్య జీవితం ఇచ్చును. హంసవలే ముత్యాలనేరి దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. సద్గుణాల శృంగారముతో దివ్య జీవితం మారుతుంది.
వికసిస్తుంది. దివ్య గుణాల పూల గుత్తితో జీవితం వికసిస్తుంది. ఓం శాంతి. మధురమైన పిల్లలు నిశ్చయ బుద్ధి కలవారై తండ్రి ఇచ్చే ప్రతి ఆజ్ఞను పాటిస్తూ ఉండండి. ఆజ్ఞ అనుసారంగా నడవడం వల్లనే శ్రేష్టంగా అవుతారు. ప్రశ్న: ఏ పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సేవాదారులని అంటారు? జవాబు: ఎవరైతే రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తారో, ఇతరుల్ని కూడా తమ సమానంగా తయారు చేస్తారో, అలాంటి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండే పిల్లలను సత్యమైన ఈశ్వరీయ సేవాదారులని అంటారు. వారిని చూసి ఇతరులు కూడా సహయోగిలుగా అవుతారు. ఓం శాంతి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబాని స్మృతి చెయ్యండని అందరికీ చెప్పాలి. వీరు శివబాబా అని మీకు తెలుసు. వారు మందిరాలు కూడా వెళ్తారు. కానీ శివబాబా ఎవరో పిల్లలైన మీకు తప్ప ఎవరికీ తెలియదు. కనుక శివబాబా స్మృతిని అందరికీ ఇప్పించాలి. ఇక్కడ కూర్చొని ఉన్న కొందరి బుద్ధి యోగం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. కనుక స్మృతిని ఇప్పించడం మీ కర్తవ్యము. సోదరీ సోదరులారా, ఏ తండ్రి నుండి వారసత్వం లభిస్తూ ఉందో ఆ తండ్రిని స్మృతి చెయ్యమని చెప్పండి. ఇప్పుడు మీరు సత్యమైన సోదరీ సోదరులు. వారు కేవలం స్త్రీ పురుషులైన కారణంగా సోదరీ సోదరులని అనేస్తారు. ఉపన్యాసాల్లో కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్, సోదరీ సోదరులారా అని అంటారు. వారు శారీరక సంబంధంతో సోదరీ సోదరులు. ఇక్కడ ఆ మాట లేదు. మీరు రచయిత అయిన తండ్రిని స్మృతి చెయ్యండి. వారి నుండి ఆస్తి లభిస్తుందని ఇక్కడ ఆత్మలకు తెలియచేయబడుతుంది. వ్యత్యాసం ఉంది కదా. సోదరీ సోదరులనే మాట సాధారణమైనది. ఇక్కడ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండిని తండ్రి పిల్లలకు చెప్తూ ఉన్నారు. ఆ శివబాబా ఆత్మిక తండ్రి, ప్రజాపిత బ్రహ్మ శారీరక తండ్రి. కనుక బాబ్ దాదా ఇరువురు చెప్తారు, పిల్లలారా తండ్రిని స్మృతి చెయ్యండి. బుద్ధియోగం మరెక్కడికి వెళ్ళరాదు. బుద్ధి చాలా తిరుగుతుంది, భ్రమిస్తూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇలాగే జరుగుతుంది. కృష్ణుని ముందు లేక ఏ దేవీ దేవతల ముందైనా కూర్చొని మాల తిప్పుతూ ఉంటారు. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దేవతలు ఎవరు? వారికి ఈ రాజ్యం ఎలా లభించిందో, ఎప్పుడు లభించిందో ఎవ్వరికీ తెలియదు. గురునానక్ సిక్కు మార్గాన్ని, మతాన్ని స్థాపన చేశారని సిక్కులకు తెలుసు. తర్వాత వారి గుర్తు పౌత్రులు కొనసాగుతూ వస్తారు. వారు పునర్జన్మల్లోకి వస్తూ ఉంటారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. సదా గురునానక్నే స్మృతి చెయ్యరు. ఒకవేళ గురునానక్ కానీ, బుద్ధుడు కానీ, లేక ఏ ధర్మస్థాపకుడు కానీ స్మృతి చేస్తున్నా వారిప్పుడు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలియదు. వారు జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. శబ్దానికి అతీతంగా వెళ్ళిపోయారు అని అంటారు. లేక కృష్ణుడు హాజరుగా ఉన్నారని, ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. అలాగే ఇక్కడ చూసినా రాధనే రాధా అని కూడా అంటారు. తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు. భారతవాసులైన మీరు దేవతలుగా ఉండేవారు. మీ ముఖము మనుషుల వలె, లక్షణాలు దేవతల వలె ఉండేవి. దేవతల చిత్రాలైతే ఉన్నాయి కదా. చిత్రాలు లేకుంటే ఇది కూడా అర్థం చేసుకునేవారు కాదు. రాధాకృష్ణులతో లక్ష్మీనారాయణులకున్న సంబంధం ఏమిటో తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఈ నిరాకార తండ్రి మాకు అర్థం చేయిస్తూ ఉన్నారని మీరు ఎవరికైనా తెలియచేయవచ్చు. వాస్తవానికి అందరూ నిరాకారులే. ఆత్మ నిరాకారం ఈ సాకారం ద్వారా మాట్లాడుతూ ఉంది. నిరాకారం మాట్లాడలేదు. మా బాబాయి మీ బాబా అని మీరు అర్థం చేయించవచ్చు. శివ్ బాబా జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. వారు బేహద్దు తండ్రి అని మీరు అర్థం చేయించగలరు.
వారికి కూడా శరీరం కావాలి కదా. నేను ఈ బ్రహ్మ తనువులో వస్తాను, అప్పుడే ఈ బ్రాహ్మణ ధర్మం స్థాపన అవుతుందని స్వయం వారే చెప్తున్నారు. బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణుల రచన జరుగుతుంది కనుక తండ్రి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు, వేరెవ్వరికి అర్థం చేయించరు, పిల్లలకే తెలియచేస్తారు. నేను శివబాబా పిల్లలకే అర్థం చేయిస్తారు. నేను శివబాబా సంతానాన్ని కనుక నేను భగవంతుడినని అనుకోరాదు. తండ్రి తండ్రే, పిల్లలు పిల్లలే. ఎప్పుడూ పిల్లలు పెద్దవారైతారో తండ్రిగా అవుతారు, అనగా పిల్లలకు జన్మనిస్తారో అప్పుడు వారిని తండ్రి అని అంటారు. వీరికి అనేక మంది పిల్లలున్నారు కదా. నిశ్చయ బుద్ధి గల పిల్లలకే అర్థం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి గల పిల్లలు తండ్రి ఆజ్ఞపై నడుస్తారు, ఎందుకంటే శ్రీమతం ద్వారానే శ్రేష్టంగా తయారవ్వగలరు. ఇప్పుడు మనం ఆ దేవతల వలె అవుతూ ఉన్నామని మీకు తెలుసు. అనేక జన్మలుగా మనము దేవతల మహిమా గానం చేస్తూ వచ్చాము. ఇప్పుడు మనం శ్రీమతమును అనుసరించి అలా తయారవ్వాలి. రాజ్యం స్థాపన అవుతూ ఉంది. అందరూ పూర్తిగా శ్రీమతమును అనుసరించరు, నెంబర్ వారుగా నడుస్తారు. ఎందుకంటే చాలా పెద్ద రాజ్యం ఉంటుంది. రాజ్యంలో ప్రజలు, నౌకర్లు, చౌకర్లు, చండాలులు మొదలైన వారందరూ అవసరం. వీరు చండాలుర పరివారంలోకి వెళ్తారని అలాంటి నడవడికలు కలవారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. చండాలుడు ఒక్కడే ఉండడు కదా, అతని కుటుంబం కూడా ఉంటుంది. చండాలురు యూనియన్ కూడా ఉంటుంది. అందరూ పరస్పరం కలుస్తూ ఉంటారు. స్ట్రైక్ మొదలైనవి చేసినప్పుడు అన్ని పనులు వదిలేస్తారు. సత్యుగంలో అయితే ఇలాంటి విషయాలు ఉండవు. మీ వద్ద ఒక చిత్రం కూడా ఉంది, అది చూపించి మీరు ఏం కావాలనుకుంటూ ఉన్నారు? బ్యారిస్టర్ అవుతారా, దేవతలుగా అవుతారా అని మీరు ప్రశ్నిస్తారు. మీ పూర్తి రాజధానిని స్థాపన అవుతూ ఉంది. తక్కువేమీ కాదు. బేహద్దు తండ్రి అనంతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు. మేము భవిష్యత్తు కొరకు పురుషార్థం చేసి ఉన్నత పదవిని పొందుతామని బుద్ధిలో కూర్చోవాలి. శ్రీమతము అనుసరించి మనం శ్రేష్టాతి శ్రేష్టమైన రాజ్య పదవిని పొందుతాము. ఇతరులను ఎప్పుడు మీ సమానంగా తయారు చేస్తారో అప్పుడు మిమ్మల్ని ఈశ్వరీయ సేవాదారులని అంటారు. ఎవరి ఏ విషయంలో దాగి ఉండలేరు. పోను పోను అంతా తెలిసిపోతుంది. దీనినే జ్ఞాన ప్రకాశము అని అంటారు. ప్రకాశం లభిస్తూ ఉంటుంది. మనుషులకు ఏమీ తెలియదు. లోపల బాంబులు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఏ వస్తువును అలాగే ఉంచుకునేందుకు తయారు చేయరు. మొట్టమొదట ఖడ్గాలతో యుద్ధం నడిచేది, తర్వాత తుపాకీలు తయారు చేశారు. అలాగే ఉంచుకొనుటకు కాదు, ఉపయోగించుకునేందుకే తయారు చేశారు. వాటి ద్వారా మృత్యు సంభవిస్తుందని కూడా తెలుసు. ట్రయల్ చేసి చూశారు కదా. ఒక్క బాంబు ద్వారా ఎంతమంది చనిపోయారో, దాని తర్వాత ఎంత ఉన్నతిని చేశారో చూడండి. ఎన్ని ఇళ్లను నిర్మించారో చూడండి. ఇప్పుడు ఆసుపత్రిలో పడి ఉండే విధంగా వినాశనం జరగదు. హాస్పిటల్స్ మొదలైనవి కూడా ఉండవు. ఎందుకంటే భూకంపాలు మొదలైనవి అన్నీ ఒకేసారిగా వస్తాయి. ప్రాకృతిక ఆపదలను ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా ఈశ్వరుని చేతిలో ఉందని కూడా అంటారు. వినాశనం జరగవలసిందేనని, కరువులు వస్తాయని, నీరు లభించదని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. ఏది కొత్త విషయం కాదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. కల్పం గురించిన జ్ఞానం ఎవ్వరిలోనూ లేదు. క్రైస్తుకు 3000 సంవత్సరాల ముందు స్వర్గం ఉండేది అని అంటారు. కానీ శాస్త్రాల్లో కల్పం ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. ఎవ్వరికీ దానిపైన గమనం ఉండదు. విని మళ్ళీ తమ కార్య వ్యవహారాలలో లగ్నమైపోతారు. కనుక ఇప్పుడు తండ్రి తన పిల్లలకు అర్థం చేస్తున్నారు.
ఇప్పుడు త్వరగా పురుషార్థం చెయ్యండి. స్మృతిలో ఉంటే మలినం తొలగిపోతూ ఉంటుంది. మీరు ఇక్కడే సతోప్రధానంగా అవ్వాలి. లేకుంటే శిక్షలు అనుభవించి మళ్ళీ తమ ధర్మాలలోకి వెళ్ళిపోతారు. భగవంతుని శ్రీమతం లభిస్తూ ఉంది. శ్రీకృష్ణుడైతే రాకుమారుడు. అతడు ఎవరికైనా ఏ మతాన్ని ఇస్తాడు? ఈ విషయాలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. వారికి శివబాబాని స్మృతి చెయ్యండని ప్రేమతో అర్థం చేయించాలా. శివబాబా అంటారు, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. శివబాబా స్వయంగా చెప్తున్నారు, వారు కళ్యాణికారి. ఇతర సాంగత్యాలను వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలా. మీరు భారతదేశ నావను తీరానికి చేర్చేవారు. సత్యనారాయణ కథకు కూడా భారతదేశంతోనే సంబంధం ఉంది. ఇతర ధర్మాల వారు ఎప్పుడూ సత్యనారాయణ కథను వినరు. ఎవరు నరుని నుండి నారాయణగా తయారయ్యే ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారై ఉంటారో వారే అమర కథను వింటారు. అమరలోకంలో దేవీ దేవతలుంటే తప్పకుండా అమరలోకంలో అమరకథ ద్వారా ఈ పదవిని పొంది ఉంటారు. ఒక్కొక్కరి విషయమును స్మృతి చేసేందుకు యోగ్యమైనది ఒక్క విషయమే అయినా బుద్ధిలో బాగా కూర్చుంటే మిగిలినవన్నీ వచ్చేస్తాయి. తండ్రిని స్మృతి చెయ్యాలి. స్వదర్శన చక్రంని గమనం ఉంచుకోవాలి. శివబాబా జతలో ఇప్పుడు పాత్రను అభినయిస్తూ ఉన్నాను, తర్వాత మళ్ళీ వాపస్ వెళ్ళాలి. సత్యమేమిటో అసత్యమేమిటో తండ్రియే అర్థం చేయిస్తారు. సత్యం ఒకటే, మిగిలినవన్నీ అసత్యం. లంకలో రావణుడు ఉండేవాడు అంటారు. ఇది ఒక్కరి విషయమేనా? సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలు ఉండవు. ఈ పూర్తి మనుషుల ప్రపంచమంతా లంకయే. ఇది రావణ రాజ్యం. సీతలందరూ ఒక్క రాముడిని స్మృతి చేస్తారు. లేక భక్తులందరూ ప్రేయసులు ప్రియతముడైన ఒక్క భగవంతున్నే స్మృతి చేస్తారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యం. సన్యాసులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. అందరూ దుఃఖంలో ఉన్నారు, శోకవాటికలో ఉన్నారు. కలియుగం శోకవాటిక, సత్యయుగం అశోకవాటిక. ఇక్కడ అడుగడుగులోన దుఃఖం ఉంది. బాబా మిమ్మల్ని శోకం లేని స్వర్గంలోకి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనుషులు ఎంత రోధిస్తూ ఉన్నారు. ఎవరైనా మరణించినట్లయితే పిచ్చివారిలాగా అయిపోతారు. స్వర్గంలో ఈ విషయాలు ఉండవు. స్త్రీ విధవ అయ్యేందుకు అక్కడ అకాల మృత్యు ఎప్పుడూ సంభవించదు. అక్కడ సమయం అనుసారంగా ఒక శరీరాన్ని వదిలి వెళ్ళి మరొక పురుషు లేక స్త్రీ శరీరాన్ని తీసుకుంటారు. ఇది ముందే సాక్షాత్కారం అవుతుంది. ఎవరెవరు ఏమవుతారని చివర్లో అంతా తెలుస్తుంది. మేమింత సమయం శ్రమ చేయలేదని ఆ సమయంలో చెప్తారు. కానీ ఆ సమయంలో చెప్పడం వలన ఏమవుతుంది? సమయమేమో గడిచిపోయింది కదా. కనుక బాబా చెప్తారు, పిల్లలారా శ్రమ చెయ్యండి. సర్వీస్లో సత్యమైన కుడి భుజాలుగా ఉంటే రాజ్యంలోకి వచ్చేస్తారు. సర్వీస్లో తత్పరులవ్వండి. కుటుంబాలే ఎలా సర్వీస్లో తత్పరమయ్యాయో ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా. ఈ కుటుంబం వారంతా ఈశ్వరీయ సర్వీసులో తత్పరులయ్యారు అనగా అలాంటి ఏదో మంచి పని చేసి ఉంటారని అంటారు. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ ఉండడం మంచిదే కదా. సర్వీస్ కొరకు తిరుగుతూ ఉంటారు. మనుషులు ఆత్మలు సంతుష్టమయ్యే విధంగా వారికెలా మార్గం చూపాలి అని పిల్లలైన మీకు చాలా ఉల్లాసం ఉండాలి. ఎందరికి మార్గాన్ని చూపిస్తారో అంతమంది ప్రజలను తయారు చేసుకుంటారు. బీజాన్ని నాటారు కదా. జన్మతోనే ఎవ్వరూ రాజులుగా అవ్వరు. మొదట ప్రజలుగా అయ్యేందుకు అధికారులుగా అవుతారు. తర్వాత పురుషార్థం చేస్తూ ఎంతో ఉన్నతంగా అవుతారు. మిమ్మల్ని సర్వీస్ చేసి ఇతరులకు మేము కూడా ఇలా ఎందుకు పురుషార్థం చేయరాదని ఉత్సాహం కలుగుతుంది. లేకుంటే కల్పము ఇలాంటి పరిస్థితే ఉంటుంది. చాలామంది వస్తారు, పశ్చాత్తాపపడతారు. ఆ సమయంలో మనుషులు అనుభవించే దుఃఖం వారి మొత్తం జీవితకాలం
ఎప్పుడూ అనుభవించి ఉండరు. శ్రీమతమనుసారం నడవని కారణంగా చివర్లో ఎలాంటి దుఃఖాన్ని చూస్తారంటే వర్ణించే విషయం కాదు. ఎందుకంటే అనేక వికర్మలు చేశారు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా చాలా సహజమైన మార్గాన్ని తెలియచేస్తారు. ఇతరులకు కూడా దారి చూపించండి. మీరు దేవీ దేవతల ధర్మానికి చెందినవారు. ఎలాగైతే క్రిస్టియన్ ధర్మం వారు, ఇస్లాం ధర్మం వారు ఉన్నారో ఇది కూడా అలాగే. ఇది అన్నింటికంటే పవిత్రమైనది. ఇలాంటి ధర్మం మరేది ఉండదు. అర్ధకల్పం మీరు పవిత్రంగా ఉంటారు. స్వర్గము నరకము మహిమ చేయబడి ఉంది. పిల్లలను మేల్కొల్పుతారు. ఇది 5000 సంవత్సరాల విషయం. ఎవరైతే స్వర్గవాసులుగా ఉండేవారో వారు ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు. బాబా వచ్చి మళ్ళీ పావన స్వర్గవాసులుగా తయారు చేస్తారు. ఒక్క ప్రియతముడు వచ్చి ప్రేయసులందరినీ తమ శోకవాటికలో తీసుకుని వెళ్తారు. కనుక మొట్టమొదట బాబాని స్మృతి చెయ్యండి అందరికీ చెప్పండి. లేకుంటే ఇక్కడ కూర్చున్నప్పటికీ బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. బాబా అనుభవి కదా. అన్నింటికంటే మంచి వ్యాపారం వజ్రాల వ్యాపారం. అందులో సత్యాతి సత్యమైన దానిని, నకిలీ దానిని గుర్తించడం చాలా కష్టం. ఇక్కడ కూడా సత్యం దాగి ఉంది. అసత్యం నడుస్తూ ఉంటుంది. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. మనమంతా డ్రామాలోని పాత్రధారులం. దీని నుండి ఎవ్వరూ బయటపడలేరు. ఎవ్వరూ మోక్షాన్ని పొందలేరు. వివేకంతో పని చేయవలసి ఉంటుంది. పాత్ర చేస్తూనే ఉంటారు. మళ్ళీ కల్పం తర్వాత అదే పాత్ర రిపీట్ చేస్తారు. మనుషులు ఎలా మరణిస్తారో, వినాశనం ఎలా జరుగుతుందో మీరు చూస్తారు. ఆత్మలందరూ నిర్వాణధామంలోకి వెళ్ళిపోతారు. ఈ జ్ఞానం బుద్ధిలో ఉంది. సర్వీస్లో తత్పరులై ఉండడం వలన అనేక మందికి కళ్యాణం జరుగుతుంది. పూర్తి పరివారమంతా ఈ జ్ఞానంలోకి వచ్చినట్లయితే చాలా గొప్ప అద్భుతం జరుగుతుంది. మంచిది. మధురాది మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం నమస్తే నమస్తే. ధారణ: అంతిమ సమయంలో బాధాకరమైన భయంకరమైన దృశ్యాల నుండి లేక దుఃఖాల నుండి ముక్తులుగా అయ్యేందుకు ఇప్పటి నుండి బాబా శ్రీమతాన్ని అనుసరించాలి. శ్రీమతమును అనుసరించి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి. 2వ పాయింట్, సర్వీస్లో బాబాకి కుడి భుజాలుగా అవ్వాలి. ఆత్మలకు సంతోషం కలిగించే మార్గాన్ని చూపించాలి. సర్వులకు కళ్యాణము చేయాలి. వరదానము: స్వంత సంకల్పాల చిక్కు నుండి లేక శిక్షల నుండి కూడా అతీతంగా ఉండే పాస్ విత్ ఆనర్ భవ. పాస్ విత్ ఆనర్ అనగా మనసులో కూడా సంకల్పాల ద్వారా శిక్ష అనుభవించరాదు. ధర్మరాజ శిక్షలు విషయమేమైతే తర్వాత వెనుక ఉంటుంది. కానీ స్వంత సంకల్పాల చిక్కు నుండి అనగా శిక్షల నుండి అతీతంగా ఉండడం, ఇది పాస్ విత్ ఆనర్గా అయ్యేవారి గుర్తు. మాటలు, కర్మ, సంబంధం, సంపర్కాలు విషయమైతే స్థూలమైనది. కానీ సంకల్పాలలో కూడా చిక్కు ఉత్పన్నమవ్వరాదు. ఇటువంటి ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు పాస్ విత్ ఆనర్ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా పాస్ అవుతారు అంటారు బాబా. స్లోగను: జ్ఞానమనే నెయ్యి మరియు యోగమనే వత్తి బాగుంటే సంతోషమనే దీపం వెలుగుతూ ఉంటుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ప్రపంచంలోని ఏ విధమైన ఆందోళన
అయినా అచల్ అడోల్ స్థితిలో విఘ్నం వేయరాదు. ఎటువంటి విఘ్న వినాశకునిగా అచల్ అడోల్గా అయి ప్రతి విఘ్నాన్ని ఇది విఘ్నం కాదు, ఒక ఆట అని భావించుట దాటుకోండి. పర్వతము ఆవగింజ సమానంగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ రావాల్సిందే, జరగాల్సిందే అని జ్ఞాన సంపన్న ఆత్మలకు ముందే తెలుసు. ఓం శాంతి. मेरे रोम रोम में बसती तेरी याद, मेरे रोम रोम में बसती तेरी याद। जगत के स्वामी गुणों के धामी, मैं तुमसे बन जाऊं, मैं तुमसे बन जाऊं। मेरे रोम रोम में बसती तेरी याद। वाणी तेरी जो सुन पाए, वो कंकड़ मोती बन जाए। वाणी तेरी जो सुन पाए, वो कंकड़ मोती बन जाए। भाग मेरे जो मैंने पाया, भाग मेरे जो मैंने पाया। पावन तेरा प्यार, जगत के स्वामी गुणों के धामी, मैं तुमसे बन जाऊं, मैं तुमसे बन जाऊं। मेरे रोम रोम में बसती तेरी याद। प्रेम की भाषा दिल ही जाने, भेद तेरा हम पहचाने। प्रेम की भाषा दिल ही जाने, भेद तेरा हम पहचाने। तेरी राह पे चलते जाए, तेरी राह पे चलते जाए। बाबा तेरे साथ, जगत के स्वामी गुण